దేశంలో జరుగుతున్న హత్యల్లో కుల వివక్ష హత్యలే అధికమన్నారు మందకృష్ణ మాదిగ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కులాంతర వివాహం నేపథ్యంలో సొంత అన్న రాజశేఖర్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు మందకృష్ణ. ప్రభుత్వాలు కుల వివక్ష హత్యలను ఆపేలా ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ అక్కడ సైడ్లకు నేనేం రాను, మార్నింగ్ వస్తాను. మా ఆయన అది ఇంట్లో పిల్ల తండ్రి వచ్చాడు. పిల్ల తండ్రి సైడ్కి ఉన్నాడు. స్టార్టింగ్ ఇంట్లోకి రాలేదు. తర్వాత లోపలికి వచ్చి మీ తమ్ముడు దొరికాడు, మా బాబు తీసుకొచ్చి పిఎస్లో ఉన్నారు, మాట్లాడాలి. ఇక్కడ రాజశేఖర్ హత్యనే కాదు, మొన్ననే సూర్యాపేటలో కూడా కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ఒక దళిత యువకుని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ రాష్ట్రం, దేశం చూసే విధంగా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఆ విధంగానే జరిగింది. అదే సమయంలో దేశంలో కులం గాని ఒక కులస్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా కులవివక్షతో కూడిన హత్యలను కూడా ఆ పరంపరలోకి తీసుకురావాలని, ఇప్పుడు ఏ 8 మంది అయితే అరెస్ట్ అయినరో జనరల్ గా చూసుకుంటే 90 రోజుల తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకి అదే ధైర్యం ఉంటుంది, మేము హత్య చేశాం, 90 రోజుల తర్వాత మేము బయటకు వస్తాము అని చెప్పి. కానీ మిగతా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళతో పాటు ఒకసారి ఇట్లాంటి పొరపాటు అడిగేసి మనం చేస్తే, మనం ఇక అరెస్ట్ అయిన నుంచి యావజ్జీవ శిక్ష, ఉరిశిక్ష పడితే తప్ప మనం బయటికి రామనే ఒక భయము, ఆలోచన ఈ సమాజానికి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి నేరాలు తగ్గుతాయని భావించుకోవాల్సి వస్తుంది. అది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంలో కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలతో కావచ్చు, కులవివక్షతో జరుగుతున్న హత్యలను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. ఈ హత్యల పరంపర పెరుగుతున్నదంటే ఇప్పుడు ఉండబడే ఆ చట్టాలు కూడా సరిపోతలేవని అర్థమవుతుంది. SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉన్నది, ఇప్పుడు ఈ మర్డర్ కేసుకు వర్తిస్తున్నది. అయినప్పటికీ ఈ దేశంలో అవి పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడున్న SC/ST అట్రాసిటీ యాక్ట్ కంటే మరింత కఠినమైన చట్టం రావాలని, ఇప్పుడు జనరల్ గా ఎక్కడైనా ఒక మర్డర్ జరిగితే 90 రోజుల్లో ఎవరికైనా బెయిల్ వస్తుంటది. 90 రోజులు ఎవరికైనా బెయిల్ వస్తుంటది. అది ఏ కారణాల వల్ల హత్య జరిగినా 90 రోజుల తర్వాత బెయిల్ వస్తుంటది. కానీ ఇక్కడ కులవివక్షతో జరిగిన హత్యలను మాత్రం ఆ బెయిల్ మంజూరు కాని పద్ధతిలో ఒక చట్టం తీసుకురావాలి చేస్తున్నా. అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన SC/ST అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇతర సదుపాయాలు ఏదైతే
చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి. అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కుల వివక్షతో కూడిన హత్యలు ఈ దేశంలో మత ఘర్షణల కంటే ఎక్కువ జరుగుతున్నాయి. రాజకీయ కక్షలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఇతరాతర కారణాలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే అత్యంత ప్రమాదం దళితులకు ఈ కుల వివక్షత వల్లనే ఎక్కువ ప్రమాదం వచ్చిందనే విషయం రుజువు అవుతుంది.